సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రాములు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కిబ్రో పరిశ్రమలు వెళ్లిపోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కారణం. కమిషన్ల కోసం సోమిరెడ్డి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఉద్యోగుల బదిలీలో కూడా సోమిరెడ్డి లక్షల రూపాయలు దండుకున్నాడు. టీడీపీ హయాంలోనే రామ్దాస్ కండ్రిగ భూముల్లో అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారు. దానిపై విచారణ జరిపే దమ్ము సీఎం చంద్రబాబు కూడా లేదన్నారు. కుటుంబాల్లో కలతలు వచ్చేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తుందన్నారు. ఈ భూముల విలువల్లో 10% ఇప్పించగలిగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కాకాణి సవాల్ చేశారు. అక్రమాలు అవినీతి నీ అక్రమాల విషయంలో జీవితకాలం నీతో పోరాటం తప్ప నేను తగ్గేదే లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడైనా ఎందుకు ఈ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పానంటే పాపం చాలా మంది తెలియదు నువ్వు చేసినటువంటి దొంగతనం, దీంతో నువ్వు పాల్పడినటువంటి దొంగతనం ఏ విధంగా చేసేటువంటి. ఈ రోజు సిగ్గుమాలి కూడా పక్కన 50 ఎకరాలు ఉంది. ఇంకా నువ్వేదో చెప్పో 230 కోట్లు అని చెప్పి నువ్వు ధైర్యం ఉంటే 50 కోట్లు పెట్టచ్చు. ల్యాండ్ పైన సగం ఉంది. నీ జీవిత కాలంలో నువ్వు దాని మీద కనుక ఈరోజు 239 కోట్లను రాయించావు కదా, 50 కోట్ల రూపాయలు కట్టిస్తే దాని మీద మిగతా ల్యాండ్కి నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయను, పోటీ నుంచి విరమించుకుంటా. ఆ మిగిలినటువంటి ల్యాండ్కి 50 కోట్ల రూపాయలు కట్టించు. 239 కోట్ల 50 కోట్లు కట్టించు. లేదనుకుంటే ఇప్పుడు ఈ ల్యాండ్ నీకు బదలాయిస్తా, దాంట్లో సగం ఇచ్చిన